నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రస్తుతం మనతో ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, ప్రముఖ జ్యోతిష్యులు బమిడి అనంత శర్మ గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. నమస్తే అండి. ఫిబ్రవరి 26వ తారీఖు మహాశివరాత్రి. అదే రోజు చంద్రమంగళ యోగం, అంటే మకర రాశిలోకి కుజుడు చంద్రుడు కలయిక, దాన్ని చంద్రమంగళ యోగం అంటారు. సో ఆ చంద్రమంగళ యోగం వల్ల ఎటువంటి ప్రభావాలు చూపిస్తాయి? దేశ కాలమాన పరిస్థితుల్లో కూడా ప్రభావం ఉంటుందా? రాశుల మీద ఎంతవరకు ప్రభావం చూపిస్తుందనే చెప్పండి. ఓం మహాగణాధిపతి నమః. అమ్మ, రేపు మహాశివరాత్రి 26వ తారీఖు వచ్చేనాడు ఆ రోజు చంద్రమంగళ యాగం అని ఆ రోజు ప్రవేశిస్తుంది. అది 12 రోజుల ప్రభావం చూపిస్తుందమ్మా. 12 రోజులు కూడా ఈ ప్రతి నక్షత్రం వాళ్ళకి, ప్రతి రాశి అవనివ్వండి, నక్షత్రం అవనండి, కొన్ని ట్రబుల్స్ పడేది ఉంది. అది ఏ రకంగానంటే దేశకాల పరిస్థితి భయంకరంగా ఉంటాయి. 12 రోజులు దేశంలో ఎక్కడో అక్కడ భయంకర అలజడులు జరుగుతూ ఉంటాయి, ఇబ్బందులు పడుతూ ఉంటారు, యాక్సిడెంట్లు భయంకరంగా అవుతాయి. కుజచంద్రుల కలయికలో చంద్రమంగళగా అంటారే కానీ ఒక జాతకంలో పడితే అది ఇంకో రకంగా ఉంటుంది. దేశానికి సంబంధించి చెప్పాలి అంటే ఇంకొక రకంగా ఉంటుంది. ఆ రకంగా దేశకాల పరిస్థితిని ఆలోచిస్తుంటే ఫ్లైట్ యాక్సిడెంట్లు ఉన్నాయి, భయంకరంగా హెలికాప్టర్ యాక్సిడెంట్లు ఉన్నాయి, మామూలు ట్రైన్లు అవ్వచ్చు, బస్సులు అవ్వచ్చు, ఏదైనా రక్తపాతానికి దారి తీసేది కనపడుతోంది ఎక్కువగా. అలాగే ఇంకా ఏ రాశి చెప్పాలంటే ఎక్కువగా ప్రతి 12 రాశులకి దోషాలు ఉన్నాయి. ఈ దోషాలు ప్రతి ఒక్కళ్ళు దీనికి ఏం చేయాలంటే సోమవారం, ఎన్ని సోమవారాలు వస్తాయి 12 రోజుల్లో, ప్రతి ఆ సోమవారాలు శివాలయానికి వెళ్ళడం. 12 రాసుల వాళ్ళు శివాలయంలో ఏం తినకుండా తాకుండా వెళ్ళి ఉదయమే రుద్రాభిషేకం చేయించుకోవాలి. దానికి రెమెడీ రుద్రాభిషేకం చేయించుకుని ఆ భగవంతుడికి కేజీ పావు బియ్యం, స్వయంపాక దానం, మిగతా కూరలు, పప్పులు, ఉప్పులు ఏది ఉంటే అది, తోటకూర, ఆకుకూరలు ఇవ్వడంలో ప్రసిద్ధి. అలాంటిది అక్కడ అభిషేకం అయిపోగానే ఆ అయ్యగారికి ఆ స్వయంపాక దానం బియ్యంతో పాటు అన్నీ ఇచ్చి నమస్కారం చేసుకోవడం వల్ల కూడా ఈ ప్రభావం కొంతైనా తగ్గుతుందని చెప్పడానికి ఆస్కారం ఉంది అక్కడ. అలాగే అమ్మ, ఇప్పుడు ఈ మకర రాశిలో ప్రవేశించే కుజుడు చంద్రుడు అసలు మకర రాశి కూడా చాలా టాప్. మకర రాశిలోనే పడ్డారు కాబట్టి ఈ మకర రాశి వాళ్ళకి చాలా అదృష్టం పడుతుందని చెప్పాలి. ఆ ఒక్క రాశికి మంచి జరుగుతుంది, మిగతా 12 రాశులకి ఇబ్బందులు కలుగుతాయి. ఏదో విధమైన అప్పుడు అందుకే శివుణ్ణి ఆరాధించాలి. లేదు ఈ 12 రోజులు కూడా ఓపుకుందండి, మేము ఇంట్లోనే చేసుకుంటాం అంటే చిన్న శివలింగాన్ని, చిన్నది చక్కగా పళ్ళెల్లో పెట్టుకుని పాలు, నీళ్లు, కొబ్బరికాయ నీళ్లు ఇలాంటివి తేనె దగ్గర పెట్టుకోవడం, చక్కగా ఆయన ఆరాధించు 12 రోజులు చేసి ఓపుకుంటే. అందులో ఎందుకయ్యా 12 రోజులు చేయడం వల్ల అంటే ఆ చంద్రకుజుల ప్రభావం మనమే పడకుండా దాని ఎఫెక్ట్. స్త్రీలు కూడా చేయొచ్చా అండి? స్త్రీలు అంటే చెయ్యడం అంటే ధర్మం కాదు. మగవ పిల్లలు ఉన్నా ఇంట్లో మగపిల్ల భర్త ఉన్నా చెయ్యడం వల్ల ఎక్కువ శ్రేష్టం. బిజీ లైఫ్ అయిపోయింది. కాకపోతే ఇంకా ప్రతి గుళ్ళకి నేను కూడా చూస్తున్నాను, ఆడవాళ్ళు కూడా శివలింగాలు కడుగుతున్నారు. నా కళ్ళ ముందు నేను చెప్పినా కూడా వింటలేదు. శాస్త్ర ప్రకారంగా శివలింగాన్ని తాకకూడదు ఆడవాళ్ళు. అది కొడుకు ఉంటే కొడుకు, భర్త ఉంటే భర్త, అన్న ఉంటే అన్న, ఇలాంటి వాళ్ళ చేయించుకుని పక్కన కూర్చోవాలి. కానీ ధర్మశాస్త్రం అందుకే కలియుగంలో ఇన్ని కష్టాలు ఎందుకు వస్తున్నాయి అంటే మగవాడు చేసేది మగవాడు చేయట్లేదు, ఆడవాళ్ళు చేసేది ఆడవాళ్ళు చేయకే వచ్చే ఇబ్బందులు. ఒకళ్ళు పెద్దవాళ్ళు, ఇప్పుడు మీలాంటి వాళ్ళు నాలాంటి వాళ్ళు అది కాదు అలా లేదండి, మా ఊళ్ళో చేస్తామండి, మాకు అలవాటు అండి, మా ఊళ్ళో అందరూ అయ్యగారు లోపల తీసుకెళ్ళి మా చేత అభిషేకాలు చేయిస్తారండి, శివలింగాన్ని ముట్టిస్తారు. అది పద్ధతి కాదు. వాళ్ళు కమర్షియల్ కోసం చేయించుకుంటున్నారా, డబ్బులు ఆశపడి చేయించుకుంటున్నారా అనంత నాకు అనవసరం. యాజ్ పర్ రూల్ ఏంటంటే అమ్మ, ధర్మశాస్త్రం ఆడవాళ్ళు ఎంతవరకు అయ్యప్ప విషయంలో కానీ ఈ శివుడి విషయంలో కానీ కొన్ని జాగ్రత్తలు పాటించక తప్పదు. ఒకవేళ చెయ్యాలి, లింగాన్ని ముట్టుకోకూడదు, ఇంకా తప్పని పరిస్థితి, తప్పని పరిస్థితి. లింగాన్ని ముట్టుకోకూడదు, లింగాన్ని ముట్టుకోకుండా పైనుంచి లాగా శివనామస్మరణ చేసుకుంటూ ఓం నమ శివాయ శివాయ, ఓం నమ శివాయ శివ అంటూ ఆయన్ని తాగకోకుండా దూరంగా ఒంగుని కూర్చొని కాదు, ఒంగని అలా రాగి చెప్పుతోటో మన ఇష్టం ఏదో దాంతో అలా వాటర్ పోసుకుంటూ కొబ్బరి నీళ్ళు పోసుకుంటూ టచ్ అవ్వకుండా ఆ మహానుభావుడు చేస్తే కూడా కొంచెం ఇబ్బందుల్లోంచి తొలుగుతాయని శాస్త్రం 100% గ్యారంటీ. ఇంకపోతే ఈ కుజుడు అధిపతి, కుజుడికి కూడా చంద్రకుజుల కలయిక కాబట్టి మంగళవారం, ఎన్ని మంగళవారాలు వస్తాయో 12 రోజుల్లో ఆ మంగళవారం నాడు స్కందగిరి సుబ్రహ్మణ్య షష్ఠికి గుడికి వెళ్ళడం. ఆ స్కందగిరిలో ఉన్న సుబ్రహ్మణ్యేశ్వరుడికి కింద రావి చెట్టు కింద పెద్ద హనుమంతుడు ఉంటాడు. ఆ హనుమంతుడి దగ్గరే పక్కన సర్పాలు ఉంటాయి. ఆ సర్పాలకు మన స్వహస్తాలతో పైన పోయినెవరు, పైన గుళ్ళో అయ్యగారులు తీసుకుంటారు మన పాల ప్యాకెట్లని, కింద మన స్వయాన మన చేత్తో మనం ఆ సుబ్రహ్మణ్యేశ్వర గుడిలో, అంటే హైదరాబాద్ మొత్తానికి స్కందగిరి టాప్ టెంపుల్. ఆ టెంపుల్ వెళ్ళడం, చక్కగా ఉదయాన్నే పాల ప్యాకెట్ కొబ్బరికాయ పట్టుకెళ్ళడం,
అక్కడ పాలు పోసి అన్ని సర్పాలకి ఇన్ని పాలు చుక్కలు పోసుకుంటూ నెత్తిమీ జల్లి ఇలా చక్కగా అక్కడ ఏదైనా ఆకు తీసింది పరీక్షించడం వల్ల కూడా ఎంతో మంచిది. అది అయిపోయాక ప్రదక్షిణం చేయడం చేసుకుని కొబ్బరికాయ కొట్టేయడం, ఓ చెక్క అక్కడ వదిలేసాడు, ఓ చెక్క తెచ్చుకోవడం, అప్పుడు పైకి వెళ్ళడం, పైన సుబ్రహ్మణ్యేశ్వరుడు మళ్ళీ దేవసేన సహిత సుబ్రహ్మణ్యేశ్వరుడు ఆయన్ని దర్శించుకుని అక్కడ కూడా చక్కగా హారతి తీసుకోవడం, తీర్థప్రసాదం స్వీకరించడం. అప్పుడు మనం రావడం వలన ఇది కూడా కంట్రోల్లో ఉంటాడు. కుజుడు కూడా డేంజరస్ కారుడే, అందుకే దేశానికి ఇబ్బందులు. కుజుడు చంద్రుడు ఏమో టెన్షన్ కారకుడు, కుజుడు రక్తకారకుడు. చంద్రుడు టెన్షన్ కారకుడు, కుజుడు రక్తకారకుడు. కుజుడు భూకారకుడు అండ్ గృహకారకుడు, రక్తకారకుడు కూడా. రక్తాన్ని చూపిస్తుంది, కళ్ళ చూపిస్తుంది. కుజ దశలో ఉన్న వాళ్ళకి ఖచ్చితంగా ఏవో దెబ్బలు తగులుతూ ఉంటాయి, రక్తం వస్తూనే ఉంటుంది ఎక్కడో ఒకటి స్పాట్లో. ఇంట్లోనే కాలుకి గడప తన్నుకున్న వాళ్ళు ఉన్న ఎన్ని వేల మందిని చూసాం, నాకు వస్తూ ఉంటాయి. అలాగని కుజుడికి కూడా ఈ ఇద్దరికి 12 రోజులు ఆచరించి భక్తి శ్రద్ధలతో ఎవరైతే బాగా మనసావాచ ఆచరణ పాటించి దైవికంగా కొలుస్తారో ఆ రాసుల వాళ్ళందరూ బాగుంటారని నిర్ణయిస్తారు. అలాగే ప్రపంచవ్యాప్తంగా ప్రపంచవ్యాప్తంగా ఈ కుజచంద్రుల కలయిక అక్కడ విదేశాల్లో కూడా ఇప్పుడు ప్రాబ్లమ్స్ బాగా ఎక్కువగా ఉన్నాయి. విదేశాల్లో కొన్ని కంట్రీల్లో భయంకరమైన ప్రాబ్లమ్స్ నడుస్తున్నాయి, ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు, తిండి లేక తిప్పలు లేక. అక్కడికి మన ఇండియా వచ్చేద్దామంటే టిక్కెట్లు కూడా డబ్బులు లేక అనాథులుగా బతకవలసి వస్తోంది. ఎందుకని ఈ ఎఫెక్ట్ ముందుగానే ట్రంప్ చూపిస్తున్నాడు అక్కడ. అవునండి, ముందు అప్పుడే రేపు వస్తుందంటే 10 రోజుల ముందు నుంచి ఎఫెక్ట్ అప్పుడే భారతదేశ కంట్రీలో కొన్ని కంట్రీల్లో ఎఫెక్ట్ చూపించి ప్రజలు మిడిల్ క్లాస్ ఫ్యామిలీలు ఉన్నవాడైతే వచ్చేసి హాయిగా వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటారు. ఇక్కడికి ఆ మిడిల్ క్లాస్ వచ్చాక వాళ్ళకి ఉద్యోగాలు ఉంటాయి ఉండవా, దారి దొరుకుతుందా దొరకదా అనే వాళ్ళందరూ కూడా అర్థం చేసుకుని ఈ శివకూజులు ఇద్దరికి తండ్రి కొడుకులు, శివకూజులు అంటే తండ్రి కొడుకులు ఇద్దరిని ఆ పార్వతీదేవిని కూడా కొలవడం వల్ల కొన్ని ప్రాబ్లమ్స్ సాల్వ్ అవడం, మనశ్శాంతి దొరకడం అనేది జరుగుతుందని ఎంతైనా దైవ నిర్ణయం. దైవాన్ని నమ్ముకోవాలి. దేవుడు ఎంతటికైనా మనకి ఎంత పూజిస్తే వాళ్ళని ఎంత ఆరాధన చేస్తే మనకు ఆ శక్తినిస్తాడు, కొన్ని గండాలు పక్క తప్పిస్తూ ఉంటాడు. ఎందుకమ్మా రీసెంట్గా నిన్న కాక మొన్నే ఈ కుంభమేళాకి వెళ్ళి వస్తున్నారు. రీసెంట్గా జస్ట్ నిన్న కాక మొన్నే జరిగింది. ఒక కుటుంబం ఏంటి మినీ బస్ బుక్ చేసుకున్నారు. అందులో ఎంతో మంది ఉన్నారు, 21 మంది సీటర్ ఆ బస్సు. వెళ్ళారు, ఆనందంతో రిటర్న్ వస్తున్నారు. స్నానాలు ఆచరించారు, ఎన్నో ఆచరించారు. వాళ్ళు చేసిన పాపం కర్మం అన్ని చేసుకున్న దేవుళ్ళకి అక్కడ చేసుకుని చక్కగా మంచిగా ఆనందంగా తిరిగి వస్తుంటే మధ్యప్రదేశ్లో ఆ మినీ బస్ని ఒక ఓవర్లోడ్ అయిన లారీ, సిమెంట్ లారీ అంత వేగంగా వచ్చి ఢీకొట్టాడంటే వాళ్ళు చేసుకున్న కర్మ ఏమిటి అంటే పూర్వజన్మలో వీళ్ళు ఏదో చెయ్యరాని మహాపాపం ఏదో చేశారు. పాపం తెలుసో చేశారో ఆ విధంగా అక్కడ దైవాన్ని దగ్గరికి వెళ్ళి కూడా ప్రాణాలతో తిరిగి రాలేదంటే ఇగో ఇటువంటి గ్రహాలు. ఒకటి దూర ప్రయాణాలు వెళ్ళేటప్పుడు కూడా ఒక్కటే చెప్తున్నాను నేను అందరికీ, దూర ప్రయాణం ఏదో అనుకున్నాం బ్యాగ్ సర్దుకున్నాం అని వెళ్ళిపోకూడదు, చాలా డేంజర్ అది. రావుకాలాలు చూసుకోండి, దుర్ముహూర్తాలు చూసుకోండి. అవి రెండు లేనప్పుడు అమ్మ కానీ చెల్లి కానీ భార్య కానీ ఎదురు రావాలి ఫస్ట్ మన ఇంట్లోంచి. దూర ప్రయాణాన్ని లోకల్లో తిరిగేటప్పుడు రావుకాలం ఒక్కటి చూసుకుంటే చాలు. దుర్ముహూర్తం కూడా డేంజరే, వర్జ దుర్ముహూర్తాల్లో కూడా ప్రయాణం డేంజర్. అది గంట సేపు ఉన్నా వర్జ దుర్ముహూర్తం ప్రయాణం కొంచెం ముందుకు వెళ్ళడం లేదు, ముందే వెళ్ళిపోవడం ఇంట్లోంచి బ్యాగ్ ఇచ్చుకుని. అది కూడా శాస్త్రం ఏంటంటే అది అయ్యేదాకా కూర్చోగల మన కోసం ఫ్లైట్ ఆగదు, ట్రైన్ ఆగదు, బస్సు ఆగదు. అందుకని ముందుగానే ఎక్కడ పోయి కూర్చుందాం, ఏ గుళ్ళోనో లేకపోతే ఏ ఫ్రెండ్ ఇంటికో పోదాం, పోయి అక్కడ కూర్చోవడం, అప్పుడు డైరెక్ట్ వెళ్ళిపోవడం అలా చెయ్యాలి. కానీ ప్రయాణాలు దూర ప్రయాణాలు ఎప్పుడు. ఇంకోటి వాహన ప్రయాణాలు చేస్తున్నారు, సొంత వెహికల్స్. వాళ్ళు ఎలాగయ్యా దీనికి కారణం కొన్ని యాత్రలకు వెళ్ళేటప్పుడు కానీ లేకపోతే పెళ్లి బృందాలు బయలుదేరేటప్పుడు కానీ 2 రెమెడీలు ఉన్నాయి. వాళ్ళు ఫస్టే బయలుదేరే టైం మంచి మీలాంటి వాళ్ళను మాలాంటి వాళ్ళని అయ్యగారులు అడిగి ఏమండి ఎన్ని గంటల ముహూర్తం చెప్పండి, ఇలా పెళ్లికి బృందం బయలుదేరుతున్నాం అని అడిగినప్పుడు దానికి ఒకటే 4 నిమ్మకాయలు రెడీగా ఉంచుకోవడం. ఏమా ఇది 4 నిమ్మకాయలు 4 టైర్ల కింద పెట్టడం ఫస్ట్. అందులోనే ఒక లేడీ కిందకి దిగడం,